అందరికీ నమస్కారం అండి వచ్చినందుకు. మా పాప చనిపోయింది. మా పాపని చెవిలో చిన్న నాయుడు కారిందని చెప్పి ఆపరేషన్ చేయడం చెప్పితే తీసుకొని జాయిన్ చేసాం. డాక్టర్ గారికి యాజమాన్యం చేశారు. అది చిన్నదే, ఒక నీరు పట్టిందని తీసుకొచ్చాం. చిన్న సర్జరీ అన్నారు. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది అని చెప్పి ఐసీయూలో పెట్టారు. 24 గంటల తర్వాత రాత్రి 2 గంటలకు చనిపోయిందని చెప్పారు. అది లేట్ అర్థం అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఏమైందనేసి. అది జరిగింది. మరి నా పాపకి అయితే అన్యాయం జరిగింది సార్. అనుమానాలు అంటే అసలు మత్తిచ్చి ఇంజక్షన్లో తేడా ఉందో లేకపోతే ఎలాగే ఉందో తెలియాలి సార్. నాకు ఇటు థియేటర్లో తీసుకెళ్ళి కూడా నాకు పాప వెళ్ళే ముందు 5 నిమిషాల ముందు నాతో ఆడుకొని వెళ్ళిందండి. దీని మీద వీల్ చైర్లో తీసుకెళ్ళడం కాదు, నడుచుకొని వెళ్ళింది. నడుచుకొని అతను ఆడుకొని వెళ్ళింది. వెళ్ళిన 20 నిమిషాల తర్వాత నన్ను పిలిచారు లోన్కి. ఇలాగ అయింది, చిన్నదని చెప్పారు. హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆపరేషన్ ఆఫీసు, సర్జరీ ఆఫీసు. దానికి ఎలాగంటే ఏంటి సార్ దీనివల్ల ఎందుకు ఆఫీసర్ సార్ అని అడిగాను. అడిగితే లేదు 24 గంటలు రెస్ట్లో ఉంటే సరిపోద్ది, పాప కదలదు, ఏం చేయదు, మొత్తం ఇస్తాం 24 గంటలు మొత్తం ఇస్తాం, మొత్తంలో ఉండాలి, 24 గంటల తర్వాత ఫ్రీ అయిపోద్ది, టెన్షన్ పడుతుందని చెప్పారు. ఇంకా 4 గంటలు కదని చెప్పి ఫస్ట్ హాస్పిటల్ వచ్చాం. మేము ఉన్నాం. వచ్చిన తర్వాత నైట్ 1 గంటకి సీరియస్ క్రియేట్ చేసి పాప చనిపోతుంది, ఇంకా చెప్పలేమని చెప్పి చేతులు ఇస్తారు. ఏది లేదు సార్, చిన్నప్పుడు తప్ప ఏది లేదు సార్. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు పాప సార్, 8th క్లాస్ చదువుతుంది. అలా నడుచుకుని వెళ్ళింది సార్. ఈ ప్రాబ్లం ఇదే మొదటిసారి తీసుకురండి. చనిపోవడం మాకైతే అనుమానాలు అయితే సర్జరీ చేయలేదు సార్. అసలు సర్జరీ తీసుకెళ్లారు, 4 hours సర్జరీ అన్నారు, సర్జరీ చేయలేదు. హాఫ్ అన్ అవర్లో నన్ను పిలిచారు. ఈ బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరిగిపోయింది పాపగా అన్నారు. ఎందువల్ల సార్ అనేసి అంటే తెలీదు మాకును, ఐసీయూలో పెడతాం, మాట్లాడతాం తర్వాత అని చెప్పి బయట నేను పంపిస్తాను 10 నిమిషాలలో. అప్పుడు జరిగింది అయితే నేను మధ్యాహ్నం 2 గంటన్నర జరిగింది సార్. ఆపరేషన్ 2 గంటన్నర తీసుకెళ్లారు. 10:02 ఇలా చెప్పారు సార్. అలా తీసుకెళ్ళి మా ఐసీయూలో పెట్టేశారు సార్. బాగానే ఉంది, ఐసీయూలో ఉన్నాను. గ్లాస్లో నుంచి లోనికి వెళ్ళలేదు. గ్లాస్లో చూసాం, మా మిస్సెస్ నేను ఇద్దరు ఉన్నాం. చూసిన తర్వాత అప్పుడు నైట్ 1 గంట ఆ టైం 11 గంట నేను బయట మరి అక్కడ బయట పడుకున్నాను సార్. రూమ్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే పాప ఐసీయూలో ఉంటే మాకు ఎలా పడుతుంది. బయట పడుకుంటే అప్పుడు ఇలా 11 గంటకి ఇలా వచ్చి సీరియస్గా ఉంది పాపకి, చెప్పలేమని చెప్తారు సార్. 1 గంటకి అదే సార్. ఇందా నేను సర్జరీ అయినప్పుడు స్టార్టింగ్లో అడిగాను, నేను ఏది ప్రమాదం ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాను చెప్పండి ఓపెన్గా చెప్తే మీరు టెన్షన్ పడవలసిన లేదు, పెద్ద హాస్పిటల్ అయితే బాగా చేస్తారన్నారు. అదే విషయం తెల్లవారి డాక్టర్లు వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చొని అడిగాను, ఎందుకు అసలు లేట్ అయిందంటే 20 నిమిషాలు ఆపరేషన్ ఎందుకు ఆపేయాలి, హాఫ్ అన్ అవర్లోనే 4 hours ఆపరేషన్ అన్నారు కదా. కింద నాకు అక్కడ టెస్టులు వేరే దగ్గర రాస్తే చేయించాను, మళ్ళీ ఇక్కడ కూడా టెస్టులు చేయించాను, అన్నీ ఉన్నాయి బిల్లులు అన్నీ. మీరు ఓకే అని చెప్పిన తర్వాత కదా ఆపరేషన్ ముందుకు వెళ్తారు సర్జరీకి. 4 hours సర్జరీకి 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో కావడం అంటే సర్జరీ కూడా చేయలేదండి. చిన్న కట్ చేసినట్టు టీపే చేశారు, ముట్టుకోలేదు కదా. మరి మా డిమాండ్ న్యాయం జరగాలి సార్. బాబుకి నాకు జరిగినట్టు ఇంకొకటి జరగకూడదు సార్. అది ఇప్పుడు ఉన్నదా లేదా అని తర్వాత నిర్లక్ష్యం. ఆ సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఇంత ముందు ఏదో జరిగిందని నాకు తెలియదు, కంప్లైంట్ ఇచ్చారు సార్. ఆయన కూడా మత్తించే అనాలిసిస్ ఇచ్చిన దాంట్లో కూడా ధీమాగా చెప్తాను అంతే. నేను 30 మందికి ఇచ్చాను, 20 మందికి ఇచ్చాను. ఆయన నెగ్లెక్ట్గా చెప్తాను, బాధ అనిపించలేదు, చెప్పలేదు, ఓపెన్గా అసలు చెప్పట్లేదు. యాజమాన్యం కూడా ఏది స్పందించలేదు. వీళ్ళు అడిగాము, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరగదు, మీకే జరిగింది, మీదే జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. అది ఓపెన్గా జరగలేదు. అది దానికి మరి నాకు న్యాయం అయితే జరగాలి సార్. నాకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు సార్, ఏమైనా జరిగింది. అందరికీ నమస్కారం.